వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. నేను మీ గోవిందు నాగరాజు. సో ఈ వీడియోలో లీప్ యాప్ నుంచి పే స్లిప్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది వివరంగా తెలియచేయడం జరిగింది. సో మన యొక్క అటెండెన్స్ యాప్ అనేటువంటి లీప్ యాప్లో పే స్లిప్ ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. సో మన శాలరీకి సంబంధించినటువంటి పే స్లిప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో అందుకోసం ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే లీప్ యాప్ అప్డేట్ చేసుకోండి. సో లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనము మన యొక్క ఇండివిజువల్ మన ట్రెజరీ ఐడితో లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క ట్రెజరీ ఐడి మన యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేసినప్పుడు మనకు ఇంటర్ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు, బాటంలో క్విక్ యాక్సెస్ కింద ఎంప్లాయీ అటెండెన్స్ అని చెప్పి అప్లై హియర్ అని చెప్పనేసి దాని తర్వాత పే స్లిప్ అనేటువంటి ఆప్షన్ని ఇక్కడ మనకు ఎనేబుల్ చేశారు. సో ఇక్కడ ఈ పే స్లిప్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు లేటెస్ట్ మంత్ పే డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 2025. సో నేము, మన సిఎఫ్ఎంఎస్ ఐడి, ట్రెజరీ ఐడి, సో మన యొక్క పే స్కేలు, మన హెడ్ ఆఫ్ అకౌంటు, సో ఇక్కడ మంత్, అలాగే ఇక్కడ ఎర్నింగ్స్ కనిపిస్తున్నాయి, అలాగే గ్రాస్ కనిపిస్తూ ఉంది, అలాగే డిడక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో తర్వాత మనకి లాస్ట్లో నెట్ అమౌంట్ కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ అయితే లేదు. అయితే దీన్ని మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ ఫామ్లోకి ఏ విధంగా మనం మార్చుకోవాలి అనేటువంటిది చూద్దాం. మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రింట్ ఆప్షన్ ఉంది. సో ఈ ప్రింట్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ పైన మనకు మన ప్రింటర్ హెచ్పి లేజర్ జెట్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఆ మంత్కు సంబంధించిన పే స్లిప్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు పీడిఎఫ్ అని చెప్పనేసి ఒక డౌన్ యారో సింబల్ కనిపిస్తూ ఉంది. సో ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి కొన్ని ఫోల్డర్ నేమ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆ పీడిఎఫ్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ అడుగుతూ ఉంది. సో మనకు ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇక్కడ మన కింద సేవ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ ఫోల్డర్లో మన యొక్క పే స్లిప్ అనేటువంటిది పీడిఎఫ్ ఫామ్లోకి సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏప్రిల్ 2025 మనకు గత నెలలో ఉన్నటువంటి పే స్లిప్ కావాలంటే ఇక్కడ ఏప్రిల్ 2025 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు మార్చ్ 2025, ఫిబ్రవరి 2025, అలాగే జనవరి 2025 కనిపిస్తున్నాయి. అంటే మనకు జనవరి 2025 నుంచి మాత్రమే మనము ఈ లీప్ యాప్ ద్వారా పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.